తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ దిన వాగ్దానం ఏంటంటే, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎవరికి అలాగొచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఇది వచ్చిందంట, ఏదో రోగం అంట. ఎవరికి ఏ రోగం వచ్చినా కానీ నీకు అపాయము రానివ్వడు. నీ ఇంట్లోకి, నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎవ్వరికి కూడా ఏ తెగులు రాకుండా దేవుని దూతలు కాపుదలగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీకే దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, భయపడకు. భయంగా ఎందుకుంటున్నావు? ఏ రోగం వస్తుందో, నా బ్లడ్ ఏమైపోయిందో, తేడా వచ్చినట్టుందా, నా హార్ట్ ఏమైనా పాడైపోయిందేమో, లేకపోతే నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది, క్యాన్సర్ ఏదైనా తగిలిందా. ఈ మధ్య అందరికీ క్యాన్సర్ వస్తుందేమో అని భయం వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం గడ్డుగా ఉన్నా, కొంచెం బ్లడ్ అవుతున్నా, ఒకవేళ ఏదైనా ఏరే సిమ్టమ్ ఏదైనా జనరల్గా వచ్చినా, ఏమో నాకు ఏదైనా వస్తుందేమో, లేకపోతే నా బిడ్డకి ఏదైనా వస్తుందో, నా భర్తకి ఏదైనా వస్తుందేమో, ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే ఇది మరణకరమైన రోగం ఏమో, ఇలాంటి విషయాలు భయపడుతున్నాయేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ ఇల్లు అనే గుడారమే కాదు, నీ దేహం అనే గుడారములో దేవుని వెలుగుంది. ఏం భయపడొద్దు. అది ఆటోమేటిక్గా అన్నీ హీల్ అయిపోతాయి, స్వస్థత వచ్చేస్తుంది. నాశనకరమైనది ఏది దేవుడు రానివ్వడు. ఆత్మ తోడుండును గాక. మరలా దేవుని ఆత్మ ద్వారా మరలా ప్రేరేపించబడి చెప్తున్నాను, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నువ్వు వెలుగెత్తి ప్రభుని స్తుతించు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగాలకు వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మంచి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. కృపగల వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. జెరెమియా చాప్టర్ 31 వర్స్ 16. yes, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. హలో నా ప్రియ సంగమా, సహోదరులరా, అక్కలరా, చెల్లెలరా, తల్లులరా, అన్నలారా, మీకే శుభవార్త. ఒక సేవకుడిగా నన్ను మీ ముందు పెట్టి ప్రకటించమంటున్నాడు ఆయన. నేను దీన్ని వేరేగా మాట్లాడాలనుకున్నాను ఉదయకాల సమయంలో. పరిశుద్ధాత్ముడు, నేను రూమ్లో ప్రార్థిస్తున్నాను, లేదు ఈ వాక్కు వాళ్ళకి ప్రకటించు అని నాకు బయలుపరిచాడు కనుక ఈ మాట చెప్పడానికి వచ్చాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుల దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు పరిశుద్ధ వాగ్దానము, ఈ నెల మీకు ఆశీర్వాదం ఏంటంటే, మీ క్రియ సఫలమైంది. ఆమెన్. నువ్వు ఏ పని తలపెడుతున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో, ఏ సంబంధానికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ ఇల్లు కట్టాలనుకుంటున్నావో,
అవన్నిటికి శుభం అనేది ప్రకటించబడుతుంది. ఏడవకు, ఇన్నాళ్ళు లేదని ఏడ్చావు కదా, ఇల్లు లేదని ఏడ్చావు, అప్పులున్నాయని ఏడ్చావు, లేకపోతే పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, తాకట్టులో ఉన్నవి, వస్తువులు తాకట్టులో ఉన్నాయి, నా భూమి ఇలాగ అయిపోయింది, నా కష్టార్జితం వడ్డీలు పాలు అయిపోయింది, అది ఇలాగ అయిపోయింది, ఇది ఇలాగ అయిపోయింది, నా శరీరం ఇలాగ అయిపోయింది, లోపల రోగం ఉందని ఏడుస్తున్నావు కదా. శుభవార్త ఏంటంటే ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము. జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఆమేన్. అసలైన సిసలైన దీవెన ఈరోజు మీకేంటంటే, నీ భర్త శత్రువు చేతిలోకి వెళ్ళిపోయాడేమో, నీ కుమారుడు సాతానుడి చేతిలోకి వెళ్ళిపోయాడేమో, తాగుబోతుగా ఉన్నాడని ఏడుస్తున్నావేమో, వ్యభిచారిగా మారిపోయాడని ఏడుస్తున్నావేమో, లేదా అప్పుల్లో కూరిపోయాడు, చేయకూడని వానితో స్నేహం చేస్తున్నాడు, అల్లరిగా తిరుగుతున్నాడు, పోకిరి చేష్టలు చేస్తున్నాడు, నా కుమార్తె ఇలాగైపోయింది, నా కుమార్తెల లవ్లో పడిపోయింది, వద్దన్న వాడిని ప్రేమిస్తుంది, ఆడినే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతానంటుందని ఏడుస్తున్నావేమో, నా కుమారుడు ఆ పిల్లనే చేసుకుంటానంటున్నాడు, వెళ్ళిపోతానంటున్నాడు అని భయముగా ఏడుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శత్రువుని చదవండి అక్కడ, శత్రువుని, అందరూ బాగా చదవాలన్నమాట. దేశంలో నుండి నాతో చెప్పాలి, శత్రువుని. శత్రువుని అందరూ చెప్పాలి. శత్రువు ఎవడంటే నీకు ఆశీర్వాదము కానివాడు శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గలిబిలి చేస్తున్న రోగమే మీకు శత్రువు. అప్పులు, దరిద్రము శత్రుత్వం. దాని దేశములో ఎన్నో రకాల రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు ఉన్నాయి. ఏ కోణములో నీ కుటుంబము, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు అందరూ అటు ఇటు చెదిరిపోయి పాడైపోతున్నారేమో, పాడైపోయి ఏడుస్తున్నావేమో, దేవుడు వారిని మరలా సమకూర్చి తీసుకురాబోతా ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి హల్లెలూయా చెప్పండి. అందరిని దేవుడు మారుస్తున్నాడు. శత్రువుని దేశంలో నుండి జనులు తిరిగి వస్తారు. ఎవరి దగ్గరో ఇరుక్కుపోయేవేమో, సంతకాలు పెట్టి, లేకపోతే దాసునిగా మారిపోయేవేమో, అక్కడ నుండి దేవుడు స్వతంత్రముగా జీవించేలా దేవుడిని బయట తీసుకొస్తాడు. ఏడవక ఊరుకొనుము, నీ క్రియ సఫలమైంది. ఒక మనుషుడు ఈ మాట చెప్తున్నాడు వినండి. ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండంలో ఎలియాజరు అనే ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఏం పేరైంది? ఎలియాజరు. ఎలియాజరు ఎవరు మనిషి అంటే, అబ్రహాముకి వ్యవసాయము, వ్యాపారాలు అన్నిటి మీద హెడ్ అనమాట, సూపర్వైజర్గా ఉన్నాడు, పెద్ద మేనేజర్. ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాముకి దాసుడు అన్నాడు. అబ్రహాముకి మంచి కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. ఇస్సాకు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైతే కానాను దేశంలో ఉన్నట్టు కనుక ఆ చుట్టుపక్కల ఉన్న కానానీయులందరూ కూడా అబ్రహాముకి బోల్డ్ ఆస్తుంది, ఒకటే కొడుకు, నా కూతురు సుఖపడుతుంది, నా కూతురు సుఖపడుతుందని అందరూ పెళ్లి సంబంధాలు పట్టుకొచ్చి పెట్టారు. పెట్టి, అబ్రహమా నీ కొడుకుని మరి మాకు అల్లుడిగా చేసుకుంటాం, మా బిడ్డని మీ కోడలుగా చేసుకోండి అని అడుగుతుంటే అబ్రహాం ఎవరిని ఎస్ అంటలేదు, నో అంటలేదు. ఒకరోజు తన గుమస్తాను పిలిచి, ఆ మేనేజర్గా పనిచేస్తున్న ఎలియాజర్ని పిలిచి, రే మా ఊరు పలానా ఊరురా బాబు, నువ్వు అక్కడికి వెళ్ళి మాకు సంబంధించిన అమ్మాయి ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాడు. ఎవరిని చెప్పాలి? ఎలియాజర్ని. ఆడి పేరు ఎలియాజర్, ఆయన పేరు. నువ్వు 10 ఒంట్లు ఇసుకెళ్ళు, అక్కడ ఒక అమ్మాయి దొరుకుతుంది, తీసుకురా అన్నాడు. ఎలియాజర్ అన్నాడు, ఎక్కడ దొరుకుతుందండి? మా ఊర్లో అదే ఊరంటే వీధి పేరు చెప్పండి, స్ట్రీట్ చెప్పండి, కాలనీ చెప్పండి, ప్లేస్ చెప్పండి అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, మా ఊరెళ్ళు, అవన్నీ పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన ఒంట్లు వేసుకుని ఎలియాజరు అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడో ఆ ఊరు వెళ్ళాడు. అది ఇరాక్లో ఉంది. ఆ ఊరు పేరు ఏం పేరు అనుకుంటున్నారు? ఊరు పేరే ఊరు. ఊరు పేరేంటి? ఊరు పేరు ఊరు. మీకు ఇంకోటి తెలుసా? ఆ ఊరు ఇప్పటికీ ఉంది, అది ఇరాక్లో ఉంది, బాగ్దాద్ సిటీ దగ్గరలో ఉంది.
అక్కడి నుంచి కానానికి వెళ్ళాడు అబ్రహాం. ఇజ్రాయెల్ దేశానికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు మాత్రం మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురా అన్నాడు. ఈ గుమస్తా గారు వచ్చాడు, ఆ ఊరు వచ్చేసాడు. వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, దేవా మా యజమానుడికి మరి ఇలాంటి ఆశ పెట్టావు, ఇక్కడ ఎవరు అమ్మాయిని తీసుకెళ్ళాలి, నేను ఎవరింటికి వెళ్ళి కోడలను అడగను, ఆడపిల్లనిమ్మని అడగను, నీవే సహాయం చేయని బావి దగ్గరికి వెళ్ళి, ఆ బావి దగ్గర ఊర్లో ప్రజలు అమ్మాయిలందరూ వచ్చి నీళ్లు చేదుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఆయన అక్కడ ఒంటిళ్ళతో ఉండి చివరికి అందరూ నీళ్లు పట్టుకెళ్తూ ఉంటుంటే ఒక అమ్మాయిని చూసి అమ్మాయిని అడిగాడు అనమాట, నీవు నాకు కొంచెం నీళ్లు పోస్తావా తాగటానికి అన్నాడు. అయ్యయ్యో పోస్తానండి అని చెప్పి నీళ్లు పోసింది. నీళ్లు పోస్తే ఆ అమ్మని తాగేసాడు. ఆయన తాగిన తర్వాత అంటాడు, మరి ఒంటెలు కూడా డౌన్గా ఉన్నాయని అనుకోవటం చూస్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటది, నీకు పోస్తున్నాను కదా, నీ ఒంటెలకు కూడా నీళ్ళు పోస్తాను. అప్పుడు అనుకున్నాడు, ఇదేదో మొత్తం మీద కనెక్ట్ అవుతుంది లైను, ఈ పిల్లనే దేవుడు చూపిస్తున్నట్టున్నాడు. ఏమంటే ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుందో తెలుసా? 10 ఒంటెలు అంటే 10 ట్యాంకులు నీళ్ళు అనమాట. 10 పీపాలు వేసుకోండి. ఆ బావి లోపల దిగి నీళ్ళు తెచ్చి పోయాలి. ఇంతకుముందు కోడల్ని పెళ్లి కూతుర్ని సెలక్షన్ చేయాలంటే ఇన్ని పనులు చేస్తుందా అని అడిగేవారు. ఇప్పుడు పెళ్లి కూతుర్లు ఎవరు అలాంటివి చేయట్లేదు, పొయ్యి దగ్గరికి వెళ్ళట్లేదు. ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలకి కూర వండటం కూడా నేర్పట్లేదు. టీ పెట్టడం వద్దమ్మా వెళ్ళొద్దనే అంటారు. అప్పుడు పిల్లలకి పనులు నేర్పేవారు. రెబెకా నీళ్ళన్నీ పోసింది. ఎలియాజరు వెళ్ళాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 56వ వచనం. అప్పుడు అతడు యెహోవా చూడండి, మొత్తం మీద నా ప్రయాణమును కథ అంతా మొదలైంది, సఫలము చేశాను. నీళ్లు పోసిన తర్వాత, నీళ్లు తాగిన తర్వాత ఎలియాజరు ధైర్యం చేసుకున్న మాట అడుగుతున్నాడమ్మా, నీది చాలా పెద్ద మనిషిలాగా ఉన్నావు, పెద్ద మనసులాగా ఉన్నది, మీ ఇంటికి మేము రావచ్చా, ఈ రాత్రి మీ ఇంటి దగ్గర బస చేయొచ్చా, మీ ఇంటి దగ్గర ఒంటెలను కట్టుకోవటానికి అది ప్లేస్ ఉందా అని అడిగాడు. ఈ పిల్ల అన్నది చాలా మంచి పిల్ల అనమాట. లేదయ్యా అంకుల్ వచ్చేసేయండి, మీరు మా ఇంటికి వచ్చేయండి, మా వాళ్ళకి చెప్తాను, మా ఇంటి దగ్గర చాలా పెద్ద ఖాళీ ఉంది, ఒంటెలను కూడా కట్టుకోవచ్చు, మీరు మా ఇంటి దగ్గర ఉండొచ్చు రండి అంది. మొత్తం మీద వెళ్ళిపోయాడు. ఎలియాజర్ అనుకుంటున్నాడు దేవుడు మార్గము చూపుతున్నాడు అనుకున్నాడు. పెళ్లి సంబంధానికి వెళ్ళాడేమో, రూట్ దొరికినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చూడండి, ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలియాజర్ ఏమంటున్నాడంటే, నా యజమానుడికి దేవుడు నేను త్రోవలో ఉండగానే కృప చూపటం మానలేదు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ఇంటికి వచ్చారో వాళ్ళందరూ వచ్చారు, ఎలియాజర్ని అడుగుతున్నారు, ఏంటి నువ్వెవరు, ఎక్కడేంటంటే, నా యజమానుడు మీ వాడే, మీ ఊరు వాడే, పలానా దేశం వెళ్ళి దీవించబడ్డాడు, ఒక మగపిల్లడు ఉన్నాడు, మరి ఆడపిల్ల కోసం ఇక్కడికి వెళ్ళమన్నాడు, ప్రార్థన చేసి పంపించాడు, ఇక్కడ ఎవరైనా ఉంటే పెళ్లి కూతురుని తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. మొత్తం మీద ఇదేదో బాగుంది అనుకున్నారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, రాత్రి పడుకున్నారు. చివరికి రెబెకా అనే అమ్మాయి పేరు రెబెకా కుటుంబీకులందరికీ అర్థమైపోయింది, సంబంధం అంటే దేవుడు మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు, వాళ్ళకి అర్థమైపోయింది. అంత అర్థమైపోయాక ఎలియాజర్ అంటున్నాడు, మరి మీరు నాకు ఏదైనా మాట చెబితే, అక్కడ అన్నారు ఎలియాజర్ని, మీరు బో తినండి, చపాతీలు తినండి, మీరు జ్యూస్ తాగండి అన్నీ అంటే, ఎలియాజర్ అంటాడు, ముందు నేను వచ్చిన పని అయిందంటే తింటాను. ఏది ఏమన్నాడు, నేను వచ్చాను, ఈ అమ్మాయిని తీసుకెళ్ళటం నాకు ఇష్టమైంది, మీకు ఓకే అయితే నేను ఇక్కడ చేయగలుగుతాను. మన వాళ్ళు పెళ్ళి ఖాయం అవుతేనే ఏం చేస్తారు చెప్పరే మీరు అందరూ, చేయగలుగుతూ ఉంటారు. కానీ భోజనం అనేది పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఓకే అంటే తింటాం, ఓకే అనకపోతే కూడా తినేస్తాం. ఏం తింటామంటే స్వీట్లన్నీ తినేస్తాం. వాక్యంలోకి వెళ్దాం. అప్పుడు ఎలియాజర్ అంటాడు, ఓకే 24వ అధ్యాయము 56వ వచనంలో, యెహోవా నా ప్రయాణమును సఫలము చేశాను. యెహోవా, ఈరోజు మీకు ఆశీర్వాదం ఉంటుంది, యెహోవా నా ప్రయాణమును
సఫలము చేసెను గనుక చూడండి అక్కడ చదవండి, నాకు తడువు కానియక నాకు తడువు కానియక నన్ను పంపించండి. దేవుడు నా ప్రయాణమును సఫలం చేశాడు. పెళ్లి కూతురు ఊరు తెలియదు, పెళ్లి కూతురు ఎలా ఉంటుందో తెలియదు, కాలనీ తెలియదు, స్ట్రీట్ తెలియదు, ఏరియా తెలియదు. దేవుడి మీద భారం వేసి యజమానుడిగా ఉన్నటువంటి అబ్రహాము చెప్పాడని గుమస్తా గారు బయలుదేరి వచ్చేసాడు. వచ్చినప్పుడు కొన్ని దినాలు ప్రయాణం చేసి వచ్చాడు. కానీ ఒకటే సంబంధం, ఒకే దెబ్బకి పెళ్లి కుదిరిపోయింది అంతే. మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు ఎదుగుతున్నారా? మీ ప్రయాణంలో సఫలము చూస్తారు. ఇల్లు పనులు మొదలెట్టాలనుకుంటున్నారా? మీ పనుల్లో సఫలము చూస్తారు. దేవుడి దినాన్ని నీకే మాట్లాడుతున్నాడు. వాగ్దానము ప్రకటించబడుతూ ఉంది. ఎలియాజరు అంటున్నాడు, దేవుడు నా ప్రయాణమును సఫలము చేశాడు. సఫలం చేసేయడం తర్వాత ఆ కుటుంబీకులు వాళ్ళ అన్నగారు చెప్పాలి కదా, చెప్పట్లేదు ఏమిని. అప్పుడు అన్నాడు ఎలియాజరు, ఈ గుమస్తా గారు, ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు? నాకు తడువు కానియక పంపించుడి. నాకు తడువు చేయకండి, లేట్ చేయకండి, నేను వెళ్ళిపోతాను. ఇంకా మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, ఇటో కొట్టిపోతాను. లేదు లేదు, కంగారు పడకండి. ఈ పెళ్లి సంబంధానికి కూడా ముందు మాట్లాడుకున్నప్పుడు భలే మాట్లాడుకుంటారు. పెళ్లి సంబంధానికి వియ్యంకుళ్ళు అయ్యేవాళ్ళు, ఏపురాళ్ళు అయ్యేవాళ్ళు మాట్లాడుకుంటారు అక్కడక్కడ కలిసి. వీళ్ళంటారు, ఏమన్నా పిల్లకే కదా అండి అంటారు, ఉట్టుది. వాళ్ళంటారు, మా కట్నాలు ఏదో పెద్ద ఆశ లేదండి. ఇలాగ అనుకునే చివరికి భోజనాల దాకా వస్తుంది బండి. ఎక్కడ ఆగిపోద్ది అంటే, స్పీడ్ బ్రేకర్ ఎక్కడ పడుతుందంటే, భోజనాలు చేద్దాం అన్న కాడ మరి ఇలా మాట్లాడుకున్న ఈ వ్యంకుళ్ళు ఎప్పుడాలో అవ్వబోయేవారు దూరం అవుతుంటారు. అక్కడ చూడండి, వాళ్ళ మధ్యలోకి కొత్త మనుషులు ఎంటర్ అవుతారు. వాళ్ళ మేనమావ అంటారు, వాళ్ళ అన్నగారు. అదేనండి భోజనం చేద్దామంటే, అదే మీ పిల్లకి ఏమి ఇస్తారా అని ఆయన మొదలెడతాడు. తలగొక్కోటాలు. అదేంటంటే ఇవ్వటం ఏంటండి, వాళ్ళు ఏం కట్నాలు వద్దన్నారు కదా. లేదు, ఈ పెళ్ళికొడుకి ఫలానా ఊరు నుంచి గోదావరి అవతల ఇంత కట్నం ఇస్తా ఉన్నారు. అవునా అండి, వీళ్ళు అంత ఇస్తా అన్నారు, మీరెంత ఇస్తారు? అసలు మనలో మనమాట అనుకుందాం. ప్రియులరా, భయంకరమైన మాయలోకంలో ఉన్నాం మనం. ఆమేన్. ఎలియాజరు మరి చెప్పండి రా బాబు అంటే వీళ్ళు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే, ఆ పిల్లకి ఇష్టం ఉందో లేదో అడగాలి. ఏమంటున్నారు అక్కడ? అడగండి, చదవండి. వారు ఆ చిన్నదానిని పిలిచి, చూడండి, ఆమె అంటున్నాడు, మీరు నాకు తడువు చేయక నాకు చెప్పాలి, సమాధానం, వెళ్ళిపోతాను. ఆల్రెడీ ప్రయాణం ఓకే అయిపోయింది, దేవుడు ఓకే చేసేసాడు. ఆమేన్. దేవుడు ఓకే చేసేసాడు, మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు? మరి ఆ పిల్లని అడగాలి కదా. ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని, చూడండి, వాళ్ళకి పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఎవరు కూడా ఎలాగైపోయిందంటే, తల్లిదండ్రులు వారి డిసిషన్ తీసుకునేలా లేదు. అంతా మాట్లాడుతున్నారు కానీ ఏమో ఈ పెళ్లి కూతురు ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. మా కూతురు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పెళ్లి కూతుర్ని అడుగుదామా అని వారు అంటున్నారు. ఈ చిన్నది ఏమనునో బైబిల్లో ఉంది, చదవండి. ఏమంటున్నాడు అక్కడ? రిబ్కాని అడగటానికి భయపడిపోతున్నారు వాళ్ళు. ఓ పిల్ల, వెళ్తావా ఈ మనుషుడితోటి? బోల్డ్ భూమి ఉందంట, బోల్డ్ అంత ఉందంట, అడగటానికి భయపడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పెళ్ళిళ్ళ సంబంధాల విషయంలో నిర్ణయాలు తీసుకుని చెప్పడానికి భయపడే తల్లిదండ్రులుగా మారిపోయాం ఇప్పుడు. కానీ మీకు ఒక విషయం చెప్తాను, నా తండ్రి నా తల్లి చేసిన పని దేవునికి వాక్యానుసారంగా చేశారు. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మీ కుటుంబంలో కూడా ఇలాంటి విధేయత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. యవనస్తులారా, యవన బిడ్డలారా, మీ తండ్రులకి లోబడండి. కనపడే తల్లిదండ్రులకి లోబడాలి. కనపడే తల్లిదండ్రులకి వారి ఇష్టాన్ని మనం నెరవేర్చగలిగితే దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చినట్టే. ఆమేన్, హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాగ్దాన వరము ద్వారా నేను జీవిస్తున్నాను, తండ్రి చిత్తం ఎలాగుంటే అలాగ నేను నెరవేర్చుతాను. ఆమేన్, హల్లెలూయా. నేను నా తండ్రికి లోబడ్డాను, నా తల్లి చెప్పు బోధకి నేను లోబడ్డాను కనుక దేవుడు నన్ను చాలా తలగా ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. యవనస్తులారా, పెళ్లి కాని బిడ్డలారా, మీరు మీ తండ్రులకి లోబడండి, మీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకండి. ఇదే దేవుని వాక్యము. క్రిస్టియానిటీ అంటే ఏదో కాదు, తల్లిదండ్రులకి లోబడటమే క్రైస్తవ్యం. తండ్రికి లోబడటం, తండ్రిని తల్లిని ప్రేమించటమే చెప్పాలందరూని. క్రైస్తవ్యం అంటే మనస్సు మారి తండ్రికి లోబడుట, మనస్సు మారి తల్లికి లోబడుట, మనస్సు మార్చుకుని మంచి మనస్సు కలిగి ఉండటమే క్రైస్తవ్యం. ఎలియాజరు రెబెకా ఇంటికి వెళ్ళినప్పుడు, రెబెకా విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబీకులు అడుగుతున్నారన్నమాట, ఎవరిని? రెబెకాని. అమ్మా, ఈ చదువు బాబు అక్కడ, ఆ మనుషునితో నువ్వు వెళ్ళుటకు ఓకేనా అని అడిగారు. అప్పుడు ఆమె, ఎస్ నేను వెళ్తాను. ఎంత యోగ్యురాలు రెబెకా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడేది, ఏడవక ఊరుకొనుము, నీవు కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైంది. ఆమేన్, ఆమేన్. మీ అనుకున్న పనులన్నిట్లో, వ్యాపారంలో, లావాదేవీల్లో, పెళ్లి సంబంధాల్లో, ఎదరికెళ్ళే ప్రతి పనిలో సఫలము చూడబోతా ఉన్నారు. అందరూ కూడా ఉన్న చోట లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి నమస్కరించి కళ్ళు మూసుకుని, దేవుడు ఈ దినాన్ని నీ ముందుకి తన సేవకుడిని నిలబెట్టి తీసుకుని వచ్చి నిలబెట్టి నీకు ప్రకటించిన మాట, ఏడవక ఊరుకొనము, నీవు కన్నీళ్ళు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైంది. ఎక్కడ ఏది పోయింది అనుకున్నావో, ఏ కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయినని ఏడుస్తున్నావో, మరలా ఐక్యత దేవుడు ఇవ్వబోతున్నాడు. పోయిన వ్యాపారం తిరిగి రాబోతా ఉంది, పోయిన ఆస్తిని దేవుడు ఇస్తాడు. ఏడవకు. రోగం కోసం ఏడుస్తున్నావా? ప్రభువా, నీ చిత్తము నెరవేరుస్తాను, నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీవు నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు దేవుడిగా ఉండాలి. అప్పులున్నాయని ఏడుస్తున్నావేమో, దేవుడు ఆ అగాధము నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఏడవకు, ఏడవకు. ఎలియాజరు అడ్రస్ లేకుండా వెళ్ళటమే పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. నీ కుమారుడికి పెళ్లి సంబంధం రాబోతుంది, నీ కుమార్తెకి పెళ్లి సంబంధం రాబోతుంది, మీ ఇంట్లో శుభకార్యాలు ప్రారంభమవుతున్నాయి. దేవుడు, నా పెళ్ళి ఎప్పుడు చేస్తామని అడుగుతున్నావు కదా, దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు, దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు. నా జీవితంలో శాంతి లేదు, నాకెప్పుడు నా నోటి నిండా నవ్వు ఉంటుందని నన్ను ఏడుస్తున్నావు కదా, నమ్మితే 2 చేతులు పైకెత్తు. నిద్ర లేని దినాలు గడుపుతున్నావు, నీకు నిద్రకి కరువాసిపోయావు, నీ సమస్యలు ఆలోచిస్తూ ఏడుస్తున్నావు, కళ్ళు తెరిచే ఉంటున్నావు కదా. దేవుడు ఈ దినాన్ని నిన్ను దర్శిస్తున్నాడు. నాకు న్యాయం జరగలేదు, నాకు అన్యాయం జరిగింది, నేను మోసపోయానని ఏడుస్తున్నావా? ఆయన నీ పక్షముగా ఉన్నాడు, యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయనని చేయి పట్టుకున్నాడు, మరలా నిన్ను నిలబెడుతున్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా ఏదైనా పాపం చేస్తే క్షమించమని అడగండి. అయ్యా, నా పాపం క్షమించు, అయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు నాకు దేవుడిగా ఉండాలి, నా ఇంటిలో నీవు ఉండాలి, నా గుండెలో నీవు ఉండాలి. నీకు విరోధంగా నేను మాట్లాడానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. నాకు నీవు తప్ప ఆధారము లేదు బాబు, నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదయ్యా. దేవుడు గొప్ప కార్యము చెయ్యనై ఉన్నాడు. ఏడ్చావు నిజమే, ఏడ్చినన్నాళ్ళు ఏడ్చావు,
ఏడుపు తప్ప నా బ్రతుకు లేదని కొట్టుకుని తల కొట్టుకుని ఏడ్చావు. ఇంకేడవలేకపోతున్నాను అనుకున్నావు. ఇక నీ కన్నీళ్లు వేడటం ఆయన చూశాడు. ఇక నీ కన్నీరు ఆగిపోయింది. నీ దుఃఖ దినాలు స్టాప్ అయినాయి. నీ దుఃఖ దినాలు ముగించబడ్డాయి. దేవుడు నూతన ద్వారాన్ని తెరుస్తున్నాడు. దేవుడు గొప్ప ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఎలుగెత్తి సాక్షి ఉండబోతున్నావు. తలగా ఉండబోతున్నావు. ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఎవరు నిన్ను హేళన చేశారో వారి మధ్య దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. దీపస్తంభము నిలబెడుతున్నాడు. యేసు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము. నీ క్రియ సఫలమైంది. నీ పని సఫలమైంది. నీ ఆలోచన సఫలమైంది. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో క్రమంగా నేను అభిషేకంలో పాలు పొందుతాను. ఆ సమయంలో నీ అభిషేక ఆశీర్వాదం నాకు దయచే, నీ దీవెన నాకు దయచే. నేను ఏడవటం ఎవరు చూడలేదు. నేను కన్నీళ్ళు విడవటం నా వాళ్ళు చూసినా కూడా అది మెంటల్ది, పిచ్చిది, అలాగే ఏడుస్తుంది. అలాగే ఏడుస్తాడు వాడంతే. మనకు సంబంధం లేదని వదిలేశారయ్యా. కానీ నువ్వు దేవుడు అనిపించుకున్నావు. నేను రహస్యంగా ఏడ్చిన ఏడుపుని, నా కన్నీళ్లను, నా హృదయ ఘోష ఆకాశం నుండి నువ్వు చూస్తున్నావు. నువ్వు విన్నావు, నాతో మాట్లాడావు. నీతో నీ ప్రయాణం చేస్తా. నీ రక్షణ నాకు దయచే. హల్లెలూయా, హల్లెలూయా.